ములుగురు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముదివర్తిపాలెం ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో ఆమె మాట్లాడుతూ సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంపీగా గెలిపించుకోవాలని ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం నుండి మీ సమస్యలు తీరుస్తానని, ముదివర్తిపాలెంలో తెగిపోయి ఉన్న పొన్ను కట్టలు సరిచేస్తారని, తాగునీటిని మంచినీటిగా మార్చి ప్రతి ఇంటికి కుళాయి ఇస్తానని, గ్రామాల్ని అభివృద్ధి చేస్తానని ఆమె మాట్లాడారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ ముదివర్తిపాలెంలో పొల్లుకట్లు తెగిపోతే ప్రసన్న కుమార్ రెడ్డి పట్టించుకోలేదని, కేంద్ర ప్రభుత్వం నుండి పొల్లుకట్టలకి సెర్చ్ చేయమని డబ్బులు వచ్చాయని వాటిని మాయం చేశాడని, ఇసుక దోపిడీ చేస్తూ ఉంటాడని, ప్రజలకి వైసీపీ ప్రభుత్వంలో నష్టం ఎక్కువగా కలిగిందని పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడారు. తెలుగుదేశంని గెలిపించుకుందాం, ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని చెప్పారు. పాల్గొన్న నాయకులు వీరేంద్ర నాయుడు, చెంచల్ కిషోర్ బాబు, సుధాకర్ రెడ్డి, మధురెడ్డి, నెల్లూరు శ్రీనివాసులు, మధు, సుబ్రహ్మణ్యం నాయకులు పాల్గొన్నారు. చిన్నగా నడుచుకుంటారండి. ఇక్కడే ఆగండి, అందరూ నీళ్ళకి వచ్చేసి అందరూ. ఎందుకంటే ఆ ప్రభుత్వం మీ ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం కాబట్టి మనం తప్పకుండా తిరిగి అధికారంలోకి తెచ్చుకోవాలి. కట్టించి ఇవ్వని ఈ వైసీపీ నాయకుల్ని ఏమనాలో తెలియటం లేదు. మనము పర్వాలేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా రాజు కాలనీలో ఈ ట్యాంక్ కూడా చేపించుకుంటామని మీకు మాటిస్తున్నాను. అలాగే ఇక్కడ భూగర్భ జలాలు ముప్పగా ఉంటుందని చెప్తున్నారు. మనం అధికారంలోకి వచ్చాక నిడుముసల దగ్గర బోర్ పాయింట్ వేయించి ఈ గ్రామ ప్రతి ఇంటికి సురక్షితమైన మంచి నీటిని అందిస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాటిస్తున్నాను. రాముడు కాలువకు రక్షణ కోసం కాంక్రీట్ కూడాను నిర్మిస్తాను. అందులో 90% తీర్చడానికే ప్రయత్నం చేస్తానని చెప్పి అందరిలాగా చెప్పేసి వెళ్ళిపోనని చెప్పి మీకు మరోసారి విన్నవించుకుంటున్నాను. కాబట్టి మీరందరికీ ఎప్పుడూ నేను అందుబాటులో ఉంటాను. ఏ సమస్య ఉన్నా
కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, సామాన్య ప్రజలు కానీ నా ఇంటి తలుపు ఎప్పుడూ తెలిసే ఉంటుంది. మీరందరికీ అందుబాటులో ఉంటాను. మీరంతా ఎవరైనా రావచ్చు. మా ఇంటి దగ్గర పెన్నా కట్టాలకి చాలా సమీపంగా ఉన్న గ్రామం. మీరందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని జీవిస్తుంటారు. గతంలో 2 సార్లు మనకి వెళ్ళవచ్చాయి. మొన్న ఒక 3 నెలల ముందు మీచంగ్ తుఫాన్ వచ్చింది, అప్పుడు మనం ఇబ్బంది పడ్డాం. అంతకన్నా ముందు ఎల్లవలు వచ్చి నీళ్ళన్నీ కూడా గ్రామం అని ముంచెత్తాయి. మీ దగ్గరికి అసలు ఎవరు కరకట్టలు బలహీనపడిపోయి మన గ్రామాన్ని ముంచెత్తితే 25 అడుగులు ఉన్న కరకట్టల్ని దోచుకుంటూ ఇవాళ 18 అడుగులకి కిందకి దించేశారు. మళ్ళీ ఇసుకని దోచేసుకుంటూ కట్టలు బలహీనపడిపోయి, అయితే ఈ కట్టలు బలోపేతానికి కేంద్రం పోదంత డబ్బు ఇస్తుంది. ఈ పెన్నా పొరుగు కట్టలు బలోపేతానికి ఆ డబ్బులు కూడా మనకి రావు. మన కట్ట బలోపేతం అవ్వట్లేదు. అన్నీ కూడా మళ్ళీ ఈ నాయకుల జోబుల్లోకి వెళ్తున్నాయి. మీరు అందరూ ఆలోచించండి. ఏ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మనకి మంచి జరిగింది? గతంలో 2 సార్లు ఎలవలు వచ్చాయి, 2014 నుంచి 19 దాకా. తీసేది